దర్శన్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సరే, ముందుగా మనం రామిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సీనియర్ నాయకులు కాబట్టి బీజేపీ సంబంధించిన కాబట్టి. రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామిరెడ్డి గారు, వాస్తవంగా మొన్న 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్రధాని మోదీ మాటలు కనుక మనం ఒకసారి తీసుకున్నట్టయితే, ఇంతకుముందు అనేక సార్లు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కానివ్వండి, అనేక మంది నాయకులు ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ఎన్నోసార్లు వ్యతిరేకించడం, కొన్ని విభేదించడం, ఎన్ని చేసినప్పటికీ కూడా బీజేపీ పెద్దగా చలించిన సందర్భాలు లేవు. పెద్దగా దాని గురించి రిఫ్లెక్ట్ అయిన సందర్భాలు, ఆలోచించిన సందర్భాలు ఎక్కడ కనబడలా. కానీ ఎప్పుడైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఎప్పుడైతే ఒక పార్టీ లాగా ఆవిర్భవించి దానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఇటు పక్క యువత పబ్లిక్లోకి రావటం, ఈ నిరసనలు వ్యక్తం చేసిన తర్వాత ఎక్కడో కొంత మీరు అవునన్నా కాదన్నా బీజేపీ పార్టీ అయితే కొంచెం డిస్టర్బ్ అయినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే దానికి సొల్యూషన్గానో రెమెడీగానో ఏదో ఒక మాటల రూపంలో చివరికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఏదో ఒక రూపంలో యువతకు దగ్గర అవ్వటానికో ఎక్కడో ఏదో ఒక రోజుకు ఒక చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ప్రతిపక్ష పార్టీ ఇన్నేళ్ళ నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి చలించిన బీజేపీ పార్టీ ఈ మధ్య ఎందుకో కొంచెం కాక్రోచ్ జనతా పార్టీనే కాదు, కొంచెం యువతకు కొంచెం ఎక్కడో కొంత డిస్టర్బ్ అయినట్టు కనబడుతుంది. యువత పట్ల ఆలోచించడం, ఏదో ఒక యువతకు దగ్గర అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎందుకంటే స్వయంగా నిన్న స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగానికి మీరు చూసినట్టయితే దాదాపుగా 30 నుంచి 40 సార్లు పదే పదే యువత 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 ఇదే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సహజంగానే నరేంద్ర మోదీ ఎవరికన్నా వ్యతిరేకించాలన్నా, ఎవరి మీద కోపం ఉందన్నా, అది చికాకు కలిగించినా, లేదా మోదీ మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళకి సెటేరికల్గా ఏదో ఒక పదాలతో, ఏదో ఒక కొత్త భాష, కొత్త పదాలతో కొంత వ్యంగ్యస్త్రంగా మాట్లాడటం మోదీ యొక్క స్టైల్. అదొక ఆయన ఆర్ట్. అది నేను కాదంట్లో దాన్ని తప్పుపడ్డానికి కూడా ఏం లేదు. దాంతో భాగంగానే నిన్న మాట్లాడినటువంటి దిమాగి అనేటువంటి పదం, దిమాగి నక్సల్స్ అనే పదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు దిమాగి నక్సల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ పార్టీ చెప్తున్న తీరు వేరు, అది ప్రజల్లోకి ఇటుపక్క కొంత యువతలోకి పబ్లిక్లోకి వెళ్ళినటువంటి సందేశం వేరు. దీన్ని ఎలా చెప్తారు? రహీం గారు, మీకు ప్యానల్ గెస్ట్లకు మెగా9 ప్రేక్షకులకు శుభ సాయంత్రం, నమస్కారం. ప్రధాని గారు ఎప్పటికప్పుడు దేశ పరిస్థితుల బట్టి ముఖ్యమైన విషయాలు మాట్లాడుతుంటారు. ఫస్ట్ 2014లో వారు స్వచ్ఛ భారత్ విషయం తీసుకున్నారు, వారి గురించి మాట్లాడారు. సో ఎప్పటికప్పుడు దేశంలో వస్తున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వారు అంశాలను లేపెడుతుంటారు. ఏంటంటే ఒక 5 దశాబ్దాలు దేశాన్ని పట్టి పీడించి వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత, ఒక దాదాపు 15,000 మంది యువత అంటే సిద్ధాంత ఉన్మాదానికి ప్రేరేపింపబడి రెచ్చగొప్పబడి అర్బన్ నక్సల్ తోటి అడవుల పాలై వాళ్ళు చనిపోయి వేరే వాళ్ళని చంపి మన సెక్యూరిటీ వాళ్ళకు చంపడంతో ఇవి ఏంటంటే ఈ సాయుధ నక్సల్స్ నిర్మూలిస్తేనే దేశం స్థిరంగా ఉంటుంది, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఆ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా వెనుకబడిన జాతులు, ట్రైబల్స్ ఉన్న వాళ్లకు అభివృద్ధి ఫలాలు అందుతాయి. దేశం అభివృద్ధి చెందుతుంది, కానీ వాళ్ళకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలే. తర్వాత ఈ శాశ్వత నిర్మూలన, ఎందుకంటే రాజ్యాంగాన్ని లెక్కబెట్టిన వాళ్ళు, ఇది తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తున్న నమ్మిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని నమ్మని వాళ్ళు దేశంలో ఉండడం మంచిది కాదు. వాళ్ళు చీడ పురుగులే. కాబట్టి వాళ్ళని నిర్మూలన చేయాలని మోడీ గారి ఆలోచన, అద్భుతమైన గృహమంత్రి అమిత్ షా గారు కూడా ఉండడం, ఛాలెంజ్గా మార్చి 2026కు నక్సల్స్, సాయుధ నక్సల్స్ నిర్మూలన చేస్తామని చెప్పి దాన్ని చేసి చూపించిన వాళ్ళు. ఇంతకుముందు కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు ఎన్నో డ్రామాలు చేసి ఓసారి కొన్ని ఆపరేషన్ జరిగినాయి, మళ్ళీ అది తగ్గడం పెరగడం ఎప్పుడు నడుస్తుండే చర్చలు నడినా ఫలితాలు రాలేదు. కానీ మోడీ ప్రభుత్వం దాన్ని ఘన విజయం సాధించింది. ఇలాంటి ఘన విజయాలు మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు కానీ, ట్రిపుల్ తలాక్ రద్దు కానీ, సిఏఏ కానీ, ఇట్లా ఎన్నో ఘన విజయాలు సాధించింది. అయితే ఇప్పుడు ఏంటంటే దేశం కూడా ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉంది. మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ సక్సెస్ కావడంతో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం మనది. మనం వేరే దేశాలకు మార్కెట్గా ఉండలేకపోతున్న అక్కసు వెస్టర్న్ కంట్రీస్, పర్టికులర్లీ అరబ్ కంట్రీస్ ఇలాంటి పనులు చేయి. నేను ఓపెన్గా చెప్తాను, ఇంతకుముందు చెప్పాను. వెస్టర్న్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళ వస్తువులు, సరుకు అమ్ముడుకోవడానికి భారతదేశం ఇప్పుడు మార్కెట్గా ఉండటం లేదు. వాళ్ళు మేక్ ఇన్ ఇండియా వాళ్ళతో ఓన్ డెవలప్ అవుతారు. కాబట్టి దీనికి కారణం బీజేపీ మోడీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కూలదొస్తే తప్ప మా బిజినెస్, మా వస్తువులు అమ్ముడుపోవు భారతదేశంలో అని ప్లాన్తో విదేశీ శక్తులు తెచ్చినాయి. మన స్వదేశంలో కూడా అధికారం అందక నిరాశతో ఉన్న వాళ్ళు, తర్వాత